ఈరోజు జరిగిన ఎగ్జామ్ విశ్లేషణ. దియో మార్గరిటా నమీబియాన్స్ బ్యాక్టీరియా సుమారు ఎంత పొడవు ఉంటుంది? 0.75 mm అండి. మన కంటితో నేరుగా చూడలేక కేవలం సూక్ష్మదర్శన సాయంతో మాత్రమే చూడగల జీవులను ఏమంటారండి? సూక్ష్మజీవులు. గజ్జి వంటి చర్మ వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవుల సమూహం ఏదండి? సూక్ష్మ ఆర్థోపోడలండి. అమీబా మరియు పారామీషియం ఏ రకమైన సూక్ష్మజీవుల సమూహం చెందండి? అమీబా, పారామీషియం ప్రోటోజోవాకు చెందినయండి. ఇవన్నీ ప్రోటోజోవాలండి. మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఏ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయండి? బ్యాక్టీరియాలు. వైరస్లు కేవలం ఏ పరికరం సాయంతో మాత్రమే చూడగలం? శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. వర్షాకాలంలో కుళ్ళిన పదార్థాలపైన, కుళ్ళిన చెట్ల దుంగలపైన మొలిచే గొడుగుల నిర్మాణాలు ఏమంటారండి? శిలీంధ్రాలు. దాదాపు 400 సంవత్సరాల క్రితం సూక్ష్మజీవుల ఉనికిపై ఆసక్తి చూపి శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరండి? అంతోనివాన్ లెహోనాక్. బ్యాక్టీరియాల అభిరంజనాన్ని పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరికాదు? బ్యాక్టీరియాలు ఉన్న మద్యమాన్ని సైడ్పై వేయాలండి. వేసిన తర్వాత క్రిస్టల్ వైలెట్ వేసి 30 నుండి 60 సెకండ్లు ఉంచాలి. తర్వాత నీటితో కడగాలి. తర్వాత సూక్ష్మదర్శినిలో అంటే 25x అండి లేదా 40x మ్యాగ్నిఫికేషన్ పరికరంతో పరీక్షించాలి. అంటే తప్పండి ఇది. 4th వన్ తప్పు. క్రింది వాటిలో సూక్ష్మ ఆర్థోపోడ్ల సమూహానికి చెందని జీవేది? స్లైకాస్, డాఫ్నియా, కనురెప్పక్రిమి. ఇవి సూక్ష్మ ఆర్థోపోడలు అండి. వర్టిసెల్లా, ప్రోటోజోవా. వాతావరణంలోని ప్రాణవాయువులో ఆక్సిజన్ సుమారు సగభాగాన్ని ఏ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేస్తాయి? సూక్ష్మశైలాలు, మైక్రోఆల్గే. లెహోనాక్ తను కనుగొన్న సూక్ష్మజీవులను మొదట ఏ పేరుతో పిలిచారు? ఎనిమల్క్యూల్స్. 1999లో ఐడ్ ఎన్ గల్జ్ అనే శాస్త్రవేత్త కనుగొన్న కంటికి నేరుగా కనిపించే బ్యాక్టీరియా ఏది? దియో మార్గరిటా నమీబియాన్సిస్. క్రింది వాటిలో శిలీంధ్రాలు సమూహానికి చెందని సూక్ష్మజీవి ఏది? రైజోపస్, పెన్సిలియం, ఆస్పర్జిల్లస్. 3 శిలీంధ్రాలండి. డయాటమ్స్, శైవలం అండి. 4th ఆన్సర్ తప్పండి. అంతోనివాన్ లెహోనాక్ తాను తయారు చేసిన సూక్ష్మదర్శిని ద్వారా వస్తువులను ఎన్ని రెట్లు పెద్దగా చూపగలగడండి? 300 రెట్లు. ఒకే కటకం కలిగినది. సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగాను, అదే కణంలో ప్రవహించినప్పుడు సజీవులుగాను ప్రవర్తించే సూక్ష్మజీవులు ఏవి? వైరస్లు అండి. బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ఉంటాయి, కణంలోకి ప్రవహించినప్పుడు సజీవులుగా ఉంటాయి. ఇదండి. ఈ ఆప్షన్ నేనే తప్పించానండి. యాజ్ పర్ ఓల్డ్ సిలబస్ ప్రకారం ఇచ్చాను. 1 ఎకరం ముత్రికలో నేలలో 8 అంగుళాల పై పొరలో ఉండే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు సుమారు ఎంత బరువు ఉంటాయి? ఓల్డ్ బుక్ ప్రకారం 1 టన్ అండి. ప్రజెంట్ న్యూ సిలబస్ ప్రకారం 5.5 టన్నుల ఉంటాయండి. న్యూ సిలబస్ ప్రకారం. దీన్ని బట్టి అందరికి 19 మార్క్సే కౌంట్ చేసుకుని ఇప్పటి నుండి అంటే దాదాపు 6:30 తర్వాత రాసిన వాళ్ళందరికీ 20 మార్క్స్ కౌంట్ అవుతాయండి. ఇప్పుడు రాసిన వారికి మాత్రము 19 మార్క్సే కౌంట్ ఉంటాయండి. విజ్ఞాన శాస్త్రంగా ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? సూక్ష్మజీవ శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఏ సంవత్సరంలో ఆవిర్భవించిందని 674. శైవలాల సమూహానికి ఉదాహరణగా చూపబడిన జీవి ఏది? స్పైరులినా. సైక్లాప్స్ ఏంటండి? సూక్ష్మ ఆర్థోపోడా. ఆస్పర్జిల్లస్ శిలీంధ్రము. వర్టిసెల్లా ప్రోటోజోవా అండి. ప్రోటోజోవాలను వర్ధనం చేయడానికి నీటిలో దేని నానబెట్టాలి? ఎండుగడ్డినండి. ఇది చాలా చిన్న లెసన్ అండి, ఈజీ లెసన్. అన్ని ఇంట్రడక్షన్ పాయింట్సే ఉన్నాయండి ఈ లెసన్లో. అందుకే ప్రశ్నలు కూడా చాలా సింపుల్గా ఉన్నాయండి. వెరీ గుడ్ అండి.